మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఆ మండపంలో ఉంచుకునే పూర్వమే కొన్ని ఇప్పుడు నిర్మాల్యాలు వచ్చాయి కదా, క్షీరమని, జలమని, ధాన్యమని, పుష్పాలని, శయ్యాదివాసం అని, ఇట్లా 5 రకాల నిర్మాల్యాలు వచ్చేవాటన్ని తీసేసి నీకున్నటువంటి దేవతా మండపంలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు? దానికి ఒక ఉచిత ఆసనాన్ని వేయి. ఉచిత ఆసనాన్ని వేసి పరమేశ్వరుని అక్కడ ఉంచి దానికి ప్రాణప్రతిష్ఠ చేసే లోపల ముందు దీపారాధన చెయ్యి. నీలో ఉండేటువంటి దేహాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి ప్రయాణానికి సంకేతంగా దీపం అనేటువంటిది ప్రచోదనం అవుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళగలిగేటువంటి సాధనా మార్గానికి ఇది నీకు జ్యోతిగా ప్రకాశిస్తూ మార్గదర్శకత్వం చేస్తూ ఉంటుంది. అందుకని ముందు దీప ప్రజ్వలనం చెయ్యి. దీప ప్రజ్వలనం చేసిన తర్వాత భగవత్ స్వరూపాన్ని మంత్రపూర్వకంగా ఆవాహన చెయ్యి. ఆవాహన చేసిన దాన్ని కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చిన పెద్ద మనుషుల్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో అట్లా అర్ఘ్యపాద్యాది తీర్థములతో భగవంతుడికి కైంకర్యం చెయ్యి. ఆచమానం చేయించు, కూర్చోపెట్టు. తర్వాత ఏం చేయి? అయ్యా ఏమైనా మంచినీళ్ళు తాగుతావా, ఏమైనా టీ కాఫీలు కావాలన్నా, ఏం అక్కర్లేదా, అయితే నీళ్లు రెడీగా పెట్టాను, వచ్చి స్నానం చేయి. చక్కగా స్నానం చేయించు, పంచామృతాలతో స్నానం చేయించు. ఎంత పంచామృతాలు లౌకికవాదంతో ఇప్పుడు ఉన్నటువంటి సమాజవాదంతో పోల్చుకుంటే లీటర్లు భగవంతుడికి పోయక్కర్లేదు. నీకున్నటువంటి అనంతమైనటువంటి సంపదలో లవణ మాత్రం అంటే ఒక స్పూను, దాన్ని మనం ఏమంటాం ఉద్ధరణ, నిన్ను ఉద్ధరించగలిగేటువంటిది. మొత్తం ఉన్నదంతా ఇచ్చేస్తావా, వేసేయగలవా? ప్రపంచంలో ఉన్నటువంటి ఆవులు గేదెలు ఇచ్చినటువంటి పాలనన్నింటినీ పరమేశ్వరుడికి నువ్వు చేయగలవా? పరమేశ్వరుడు ఎంత రూపం! ఇవన్నీ పోసినా ఇంకా ఆయన అభిషేకం, కాలు వేలు గోరు కూడా తెరవడదాయి. కనుక ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతుల్ని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి దానికి అనుకూలంగా సమాధానం చెప్పాలంటే, నువ్వు లీటర్ పాలు ఇంటికి తెచ్చుకుంటున్నావు, అవునా కదా? లేదు పరమేశ్వర అర్చన కోసం ఇవాళ 1/2 లీటర్ పాలు ఇంట్లో పోయించుకున్నావు, అందులో ఒక స్పూను పోయవయ్యా చాలు. లేదు ఒక పెద్ద చెంపుడు నీళ్ళల్లో ఒక 5 చెంచాలు నీ పాలు కలుపుకో, దాంతో ఆవు పాలతో చేసావని నీ అకౌంట్లో వేస్తాడు పరమేశ్వరుడు. నువ్వు మొత్తం పడేయకల, మిగతాది వేడి చేయి. నీ ఇంటికి వచ్చే పని మనిషి కొడుక్కో నువ్వు కాస్త ధర్మంగా చేసేసే, దానికి ఆనందిస్తాడు. నువ్వు లీటర్ పాలను 1/2 లీటర్ పాలను మొత్తం భగవంతుడి మీద పోయక్కర్లా. కనుక దాంతో చక్క పాలతో పెరుగుతో ఇవన్నీ దేనికి తార్కాణం? నీలో ఉండేటువంటి సప్తధాతువులకి తార్కాణం. అభిషేకం ఎందుకు చేస్తున్నావు? పంచామృతాలతో పట్టుకో. ఇవన్నీ పోయడం ద్వారా ఐశ్వర్యం అంతా నేలపాలు అవుతుంది, అన్ని మురికి నీళ్ళలోకి పోతున్నాయి, నాళాల్లోకి పోతున్నాయి. అదే లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. లేని వాడికి ఎప్పుడు ఇస్తావు? పరమేశ్వరుడికి శివరాత్రి వస్తే ఒక పూజ, కార్తీక మాసం వస్తే 30 పూజలు, మధ్యలో అమావాస్యతో కూడుకున్న సోమవారం వస్తే ఇప్పుడు యూట్యూబ్లో బాగా పెరిగిపోయింది కనుక ఆ రోజు ఒక పూజ లెక్క పెట్టి వేళ్ల మీద పూజలు చేసినా ఆయన ఏమనుకోడు. ఆ రోజు ఒక్కరోజే మనం అభిషేకం చేసేది. నువ్వు పోషించడం మొదలైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రోజు నీ ఇంటి ముందు లైన్ కడతాను, నువ్వు రోజు పోయగలవా? అలా చేస్తే మానవ సేవే గొప్పది, మానవ సేవ కన్నా. కనుక లౌకికవాదంతో ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా పోల్చుకుంటూ మాట్లాడాలి అంటే ఆయన అడిగేది ఒక ఉద్ధరణతో వేయగలిగేటువంటి జలాన్ని మాత్రమే, పుష్పాలను మాత్రమే, క్షీరాన్ని మాత్రమే, దధిని మాత్రమే, తేనెను మాత్రమే, దాంతోపాటు వచ్చేటువంటి రకరకాల కైంకర్యాలను మాత్రమే. ఏదైనా కొంత ఎంతవరకు ఒక్కొక్క దాన్ని వేయడం ద్వారా ఆ తేనెను చూస్తూ వేస్తూ ఉంటావు. నీలో ఉండేటువంటి సప్తధాతువుల్లో రక్తం అనేటువంటిది ఏదైతే ఉండదో, రక్తం నాకు చాలా తక్కువ ఉందండి, రక్త లేమితో బాధపడుతున్నాను, చాలా రక్తం పెరగాలంటున్నారు, హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటున్నారు. ఎలా పెంచాలి? ఏం చెప్తారు ఆయుర్వేదంలో? ఏం చెప్తారు? రోజు తేనెని అరచేతిలో వేసుకుని దాన్ని ఇంకొక 2 ద్రావణాలతో కలుపుకుని స్వీకరించండి, లోపల తెలియకుండానే రక్తం యొక్క శాతం పెరుగుతుంది. పాలు, లోపల ఎముకల పటుత్వం తగ్గిపోయిందండి, రోజు కాల్షియం కోసం పాలు తాగండి. ఆరోగ్యం బాగుండట్లేదండి, ఎప్పుడు నిస్సౌతుగా శరీరాన్ని చేస్తుంది. ఎంత తిన్నా సరే శరీరానికి ఊబకాయం వస్తుందే తప్ప మంచి స్ఫూర్తి రావట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు బాడీ. రోజు ఒక కప్పులో ఒక 10 చెంచాలు, సరిగా అదొక లెక్క ఆయుర్వేదంలో, 10 చెంచాలు పెరుగును వేసుకోండి, కొంత తేనెని వేసుకొని రంగరించుకొని తినండి. 10 రోజుల్లో మీకున్నటువంటి నిస్సత్వం అంతా వెళ్ళిపోతుంది, అవునా కదా? పటిక బెల్లం, మనం ఇప్పుడు చక్కెర అని 5వది వాడుతున్నాం, చక్కెర ఎక్కడా లేదు. చెరుకు గడలో 3వ స్థానం పటిక బెల్లం, దాన్ని వెయ్యండి పరమేశ్వరుడికి. దానివల్ల ఏం కలుగుతుంది? రుచి. దాన్ని ఇంకో పదార్థంగా కూడా చెప్తాం, లవణం కూడా రుచి అని చెప్తాం.
తీయనైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు, సాత్వికమైనటువంటి ఆహారానికి అంతటికీ రుచినిచ్చేటువంటిది తీయదనమే, తీపి. ఆ తీపికి మాతృకగా పటిక బెల్లాన్ని స్వామికి సమర్పించు. దీంతోపాటు కొబ్బరి నీళ్ళని, అది పరిపూర్ణ తత్వానికి, పరిపూర్ణమైనటువంటి పరమశివుని యొక్క వైభవానికి, ప్రకృతికి సమ్మిళితమైనటువంటి ప్రభావంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయి. దీని ద్వారా అవి చూసిన ప్రసాది నీలో తెలియకుండా ఒక అంతరాత్మ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది, అంతర్యాలయంలో పనిచేస్తూ ఉంటుంది. అదేం చేస్తుంది, ఇక్కడ ఏది వేస్తున్నావో స్వీకరించేటువంటి వాడు ఎక్కడున్నాడని చెప్పుకున్నాం, నీ లోపల నువ్వుగా ఉన్నాడు. ఆ నువ్వుగా ఉన్నవాడికి బహిర్ముఖంగా నువ్వు ఏ యాగం, ఏ యజ్ఞం అయితే, నువ్వు ఏ ఉపచారం అయితే చేస్తున్నావో అది వెళ్ళేది ఎక్కడికి, నీకు ప్లేట్లో కనపడుతుంది స్రవిస్తున్నట్లుగా, తీర్థంగా మారినట్లుగా. దాని తర్వాత ఇంకో స్పూన్ తీసుకుంటావు, అది వేరే విషయం. ఇక్కడ జరపబడుతున్నటువంటిది లోపల జరపబడవలసినటువంటి విధానంగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతాయి, ప్రకృతి ద్వారా, ప్రకృతి చైతన్యం ద్వారా నీలో సప్తధాతువులు కూడా వృద్ధి చెందుతూ, ఏది ఎంత ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటుందో, శరీరం నిలుస్తుందో, మనసు నిలుస్తుందో, బుద్ధి నిలుస్తుందో, అహంకార నివృత్తి జరుగుతూ ఉంటుందో అంత స్థాయిలో లోపల శక్తి చైతన్యం పెరుగుతూ ఉంటుంది. దానికోసం అభిషేకం. నీకు డబ్బు ఉందనో, వ్యవహారం ఉందనో, లేకపోతే పారబోసుకునేటువంటి శక్తి ఉందనో, లేకపోతే మనుషులంటే లెక్క లేదనో, భగవంతుడంటే ఒక బీపీ అనో, ఇవన్నీ నిర్వర్తించడం కోసం అభిషేకాలు కాదు, పూజలు కాదు, వ్యవహారం అంతకన్నా. నువ్వు విషయాన్ని, తత్వాన్ని తెలుసుకుని ప్రవర్తించు. తత్వాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ప్రవర్తించావో ఏం జరుగుతుంది, జరపబడుతున్నటువంటి అభిషేకము జరగవలసినటువంటి చోట వస్తు ప్రాభవంగా కాకుండా భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. అమ్మవారి నామాల్లో లలిత సహస్రనామంలో చెప్తారు, అవునా కదా. ఇక్కడ కర్మగా చేస్తున్నావు, దృశ్యంగా విషయం తన విషయాన్ని తెలుపుకుంటూ, కళ్ళకి కనపడకుంటూ దృశ్యమాన జగత్తులో నీకు కనపడుతూ స్రవిస్తుంది. ఈ కనపడుతూ స్రవిస్తున్నటువంటిది అంతరాలయంలో ఏం జరుగుతుంది, భావన మాత్రము చేత అభిషేక రూపంలో జరపబడుతూ ఉన్నటువంటిది. దాన్ని స్వీకరించినటువంటి ఆత్మ చైతన్యం ఏమవుతుంది, నువ్వు, నేను, నాది, నాకు, నేను అనేటువంటి అహంకార పూర్ణ ఏదైతే ఉందో దాని నుంచి నిన్ను బయటికి లాగి, ఈ నేను అనబడేటువంటిదంతా కూడా శివ అర్పణ వల్ల కలిగినటువంటిదే, శివార్పణ చేయవలసినటువంటి విషయమే అనేటువంటి విషయంగా శివోహం అనేటువంటి స్థాయి నీలో పొందుపరుస్తూ దాన్ని వికసింపజేస్తూ ఉన్నది. అటువంటి స్థితిని పొందడమే నువ్వు చేసేటువంటి పూజ అంతరాళంలో ఉన్నటువంటి తత్వ వివేచన. ఆ తత్వ వివేచన ఇప్పుడు ఏమవుతుంది, శ్రవణము, కీర్తనము, మననము అనేటువంటి 3 విధానాలకి మించి ఎవరైతే ఇటువంటి అర్చనము చేస్తాడో, అర్చన అనేటువంటి క్రతువు ద్వారా కూడా చేయగా అది కూడా ఎలా చేయాలట, మనస్ఫూర్తిగా చెయ్యమన్నారు కనుక. శివపురాణంలో ఇలాంటి విధానం సూత మహర్షుల వారు ఋషులందరికీ చెప్పారు కనుక, ఆ సూతుల వారికి వ్యాసుల వారు చెప్పారు కనుక, వ్యాసుల వారికి సనత్కుమారులు చెప్పారు కనుక, సనత్కుమారుల వారికి నందికేశ్వరుడు చెప్పాడు కనుక, నందికేశ్వరుడికి పరమశివుడు చెప్పాడు కనుక అనేటువంటి భ్రాంతితో కాదు, పరమశివుడు నా దాకా ఈ విషయాన్ని తీసుకురావడానికి ఇంతమందిని ఆసరా చేసుకుని, నేను వినలేనని ఈ విషయాన్ని ఇంతమంది ద్వారా నా దాకా చేర్చాడనేటువంటి కృతజ్ఞతతో